శ్రీ గురుభ్యో నమః. ఈ 2025 సంవత్సరంలో దీపావళి పర్వదినం అక్టోబర్ 20వ తేదీన చేయాలన్నా లేక 21వ తేదీ మంగళవారం ఆచరించాలన్నా అనేటువంటి విషయంలో సందిగ్ధతలు నెలకొన్నాయి. కొందరు 20 అంటారు, మరికొందరు 21 అంటారు. సరే, ఇది ఇలా ఉంటే ఢిల్లీలో అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు శ్రీ సనాతన ధర్మ ప్రతినిధి సభ అనే ఒక సభ ఉంది. ఆ సభ వారు అనేక మంది జ్యోతిష్య పండితులందరినీ ఢిల్లీలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఒకే పండుగ ఒకే దేశం అనేటువంటి నినాదంతో వారు డిక్లేర్ చేశారు. వారు ఏం చేశారంటే అక్టోబర్ 21 మంగళవారమే లక్ష్మీ పూజ మరియు దీపావళి 2 అక్టోబర్ 21 అని డిసైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొన్ని దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థాన పంచాంగాలు తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైల దేవస్థానం, ఈ పంచాంగాల వారు అక్టోబర్ 20వ తేదీ లక్ష్మీ పూజ, 21వ తేదీ దీపావళిని ఇచ్చారు. ఇక 44 సంవత్సరాల అనుభవంతో 66 సంవత్సరాల వయసుతోటి ఒక పంచాంగకర్తగా నేను అక్టోబర్ 20వ తేదీ లక్ష్మీ పూజ, 21వ తేదీ దీపావళి అని ఇచ్చా. అసలు ఏమిటి నిర్ణయం? దీని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా లక్ష్మీ పూజను ఆచరించాలంటే ఆ అమావాస్య తిథి అనేది ప్రదోషంలో ఉండాలి. ప్రదోషం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చేటువంటి సమయం అంతా ప్రదోషము అంటారు. మరి దీపావళి ఎప్పుడు ఆచరించాలి? దీపావళి ఇప్పుడు కూడా మధ్యాహ్న సమయం తర్వాత అపరాహ్నము శ్రాద్ధ కార్యక్రమం పెడతారు. సూర్యోదయం సూర్యాస్తమయం దాకా ఉండే భాగాన్ని 5 భాగాలు చేస్తే అందులో ప్రాతకాలము, సంగమ కాలము, మధ్యాహ్న కాలము, 4వది అపరాహ్న కాలము. ఆ అపరాహ్న కాలంలో అమావాస్య ఉంటేనే ఆ రోజు దీపావళి. అంటే దీపావళి పండుగకి అమావాస్య తిథి అపరాహ్నంలో ఉండాలి. లక్ష్మీ పూజకి ఈ అమావాస్య తిథి ప్రదోషంలో ఉండాలి. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మశాస్త్ర నిర్ణయం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇక భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి గణితం ఒకటి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ గణితం. ఆ గణితం ప్రకారం 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:44 అమావాస్య తిథి ప్రవేశిస్తుంది. 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5:54 వరకు అమావాస్య తిథి ఉంది. అంటే 20వ తేదీ రాత్రి అంతా అమావాస్య ఉంది. 21వ తేదీ సాయంత్రం 5:44కే అమావాస్య వెళ్ళిపోయింది. మరి అమావాస్య వెళ్ళిపోయినా 21వ తేదీ నేను ఎందుకు ఇచ్చాను దీపావళి పండుగ అని చాలామంది అనుకోవచ్చు. నేనే కాదు, 21వ తేదీ దేశవ్యాప్తంగా అనేక మంది ఇచ్చారు. కంచికామకోటి పీఠాధిపతులు దగ్గర ఉండేటువంటి ఎంటైర్ తమిళనాడు అంతా 21వ తేదీ. దానికి ముఖ్య కారణం ఏమిటంటే అపరాహ్నము, అమావాస్య అపరాహ్నం అంటే అమావాస్య 4వ భాగం ఉంటాన్ని. 20వ తేదీ సోమవారం అమావాస్య అపరాహ్నం లేదు. అపరాహ్నం ఎన్ని గంటలకంటే మధ్యాహ్నం 1:02 నుంచి 3:22 వరకు అపరాహ్న సమయము. ఆ సమయంలో అమావాస్య ఉండాలి. 20వ తారీఖు లేదు. రెండవ రోజు మధ్యాహ్నం 1:02 నుంచి 3:22 వరకు అపరాహ్నం ఉంది కనుక ఆ సమయంలో అమావాస్య తిథి ఉంది కనుక పితృ కార్యక్రమాలు, తర్పణ కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసుకుని దివిటీలు కొట్టి సాయంత్రం దీపావళి చేయాలా. ఆ రాత్రికి దీపావళి తిథి ఉన్నదా లేదా అనేది అప్రస్తుతం. ఇది శాస్త్ర నిర్ణయం. కనుకనే దీపావళి 21వ తేదీ ఇవ్వటం జరిగింది. మరి ఆ నిర్ణయం వారికి వర్తించదా అంటే ఎస్, వారికి వర్తిస్తుంది. పూర్వగణితం చెప్పేటువంటి తిరుపతి దేవస్థానం కావచ్చు, శ్రీశైల దేవస్థానం కానీ వారికి కూడా వర్తిస్తుంది. కానీ వారు ఇవ్వటలే. ఎందుకు ఇవ్వటలేదంటే వారు ప్రత్యేకంగా పద్ధతిని పాటించి వారు చెప్పిందే వేదం, వారు నడిచిందే బాట అనేటువంటి విషయాన్ని అందరినీ నెత్తిన రుద్దుతున్నారు. దీనివల్లనే సమస్యలు వస్తున్నాయి. కానీ కంచికామకోటి పీఠం తమిళనాడు మొత్తం కూడా పూర్వగణితం ఇన్ని రకాల పంచాంగాలు రాసుకోండి, గణితాలు రాసుకోండి, బట్ పండగ మాత్రం దృక్ ప్రకారమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ గణితం ప్రకారమే పండగ నిర్ణయం ఇవ్వాలని ఒక నియమం పెట్టి చంద్రశేఖర సరస్వతి గారి దగ్గర నుంచి ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అందుచేతనే 21వ తేదీ అమావాస్య వ్యాప్తి అపరాహంలో ఉన్న కారణంగా ఆ రోజున దీపావళి అయింది.
ప్రదోషకాలంలో 20వ తేదీ ఉంటుంది, 21 ఉండదు. అందువల్ల ప్రదోషకాలంలో ఉన్నటువంటి 20వ తేదీ అమావాస్యను కనుక ఆ రోజే లక్ష్మీ పూజగా నిర్ణయించడమైంది. ఇప్పుడు ధనత్రయోదశి అంటారు, ధన్తెరాస్. ధనత్రయోదశి అనగానే త్రయోదశి తిథి సూర్యోదయంలో ఉండంగానే ధనత్రయోదశి అనుకుంటారు. చాలా పెద్ద పొరపాటు. ప్రదోషకాలంలో సాయంకాల సమయంలో త్రయోదశి ఉంటేనే ఆ రోజు ధనత్రయోదశి. మరి రెండవ రోజు ఏం చేసుకుంటారు? అది ధన్వంతరి జయంతి, ధన్వంతరి మహర్షి జన్మదినం. అందువల్ల అది 19వ తేదీ చేసుకుంటారు. అలాగే నరక చతుర్దశికి సూర్యోదయానికి ముందు అంటే వేకుంజామున చతుర్దశి తిథి ఉండాలి. అందువల్ల 20వ తేదీ వేకుంజామున చతుర్దశి ఉంది కనుక 20వ తేదీ నరక చతుర్దశి అయింది. అమావాస్య ప్రదోషకాలంలో ఉండాలి కనుక 20వ తేదీ ఉంది కనుక 20వ తేదీ లక్ష్మీ పూజ అయింది. 21వ తేదీ దీపావళి అయింది. కానీ లక్ష్మీ పూజకి 4 లగ్నాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ లగ్నాలని స్థిర లగ్నాలు అంటారు. ఆ లగ్నాలు ఏమిటో తెలుసా? 1 వృశ్చిక లగ్నము, 2 కుంభలగ్నము, 3 వృషభ లగ్నము, 4 సింహ లగ్నము. అయితే 20వ తేదీ మొదటి 2 లగ్నాల్లో అమావాస్య లేదు. రాత్రి ముఖ్యమైనటువంటి లగ్నాలు వృషభ లగ్నం ఉంది, సింహ లగ్నం ఉంది. ఈ 2 లగ్నాలు 20వ తేదీ సోమవారం ఉన్నాయి కనుక 20వ తేదీ సోమవారం ప్రదోషకాలం ప్రారంభం ఎప్పుడవుతుందంటే సాయంత్రం సమయంలో ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించగానే ప్రదోషం ప్రారంభమవుతుంది. ఇక దాని తర్వాతనే వెంటనే కొద్దిసేపట్లోనే వృషభ లగ్న స్థిరలగ్నం పూజ ప్రారంభమవుతుంది. అది రాత్రి 7:14 నుంచి 8:11 దాకా అది. ఇక ప్రదోష సమయం ఏంటంటే 20వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 8:11 వరకు. అసలు శిశైన లగ్నం రాత్రి ఉంది, నిశీతి తర్వాత వస్తుంది. అదే సింహ లగ్న స్థిరలగ్న పూజ, లక్ష్మీ పూజ. అది అర్ధరాత్రి 1:38 నుంచి 3:44 వరకు ఉంది కనుక అక్టోబర్ 20వ తేదీ సోమవారం అమావాస్యకి ప్రదోష వ్యాప్తి ఉంది. వృషభ లగ్న స్థిర పూజ ఉంది, సమయం ఉంది. అలాగే సింహలగ్న సమయం కూడా అది కూడా స్థిర లగ్నమే ఉంది కనుక అక్టోబర్ 20వ తేదీ సోమవారమే ఏం చేయాలా? లక్ష్మీ పూజని ఆచరించాలి. 21 లక్ష్మీ పూజకు అవకాశం లేనే లేదు. 21వ తేదీ ఏం అవకాశం ఉంది? అపరాహ్న వ్యాప్తున్న అమావాస్య ఉంది కనుక దీపావళిని 21వ తేదీ జరుపుకోవాలి. ఇది శాస్త్ర నిర్ణయము. సో ఫైనల్గా ఒక్క మాటతో ముగిస్తాను. ఈ అక్టోబర్లో 18వ తేదీ సాయంత్రం త్రయోదశి, ఆ రోజు లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు, ధనత్రయోదశి. ఇక 19 ఏమీ లేదు, ధన్వంతరి జయంతి అంటారు. 20వ తేదీ నరక చతుర్దశి, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానము, హారతులు జరుగుతాయి. 20 రాత్రి సాయంత్రం సూర్యుడు అస్తమించగానే 5:43 నుంచి లక్ష్మీ పూజ, మొదటి లక్ష్మీ పూజ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వృషభ స్థిర లక్ష్మీ పూజ, అది 7:14 నుంచి 8:11 దాకా. ఆ తర్వాత ఇంకొంచెం లోతులకు వెళ్తే నిషీధి కాల పూజ ఉంది, లక్ష్మీ పూజ. అది అర్ధరాత్రి 1:28 నుంచి 12:17 వరకు ఉంది. అసలు సిసరైనటువంటి సింహలగ్న అంటే సింహలగ్నం స్థిరలగ్నంగా ఉండేటువంటి సింహలగ్న లక్ష్మీ పూజ రాత్రి అర్ధరాత్రి 1:38 నుంచి ప్రారంభమై తెల్లవారుజామున 3:44 వరకు ఉన్నది. నెక్స్ట్ 21వ తేదీ మంగళవారం అపరాహ్న కాలంలో పితృదేవతలకి తర్పణాలు వదులుకొని సాయంత్రం దివిటీలు కొట్టుకొని చక్కగా దీపావళి పండుగను టపాసులతో మతాబులతో చేసుకుంటారు. ఏమండి మేము చేసుకోమండి, మేము చేసుకోండి, ముందు రోజు చేసుకుని ఇబ్బంది అంటే ఏమీ లేదు, ఫలితం ఉండదు. తర్పణ కార్యక్రమం వదులుకుంటేటువంటి వారు 21వ తేదీ తర్పణ కార్యక్రమం వదులుకుంటేనే ఆ పితృదేవతలు సంతోషిస్తారు. సరైన సమయంలో పండుగ చేసుకోవాలి. ఉగాది పండుగ ఉంది, నేను ప్రతిరోజు పళ్ళు దమ్ముకుంటాం కదా, అలాగే ఉగాది పండుగ రోజు కూడా ఉదయం నిద్ర లేవగానే స్నాన సంధ్యాలు పూర్తి చేసుకుని వేప చేతి తింటాం. వేప చేతి ఎప్పుడైనా తినొచ్చు, ఆ రోజు ఎందుకు తినాలా? ఆ రోజు తింటేనే దానికి సరైనటువంటి నియమాలు, పద్ధతులు, దాని ప్రభావాలు ఉంటాయి. ఏ రోజంటే ఆ రోజు వేప చేతి తింటే ఉంటుందా? ఉండదు. అలాగే పండగ అనేది కేవలం తపాసులు కాల్చుకోవటం పండగ కాదు. తర్పణాలు పితరుల యొక్క వారి ఆత్మశాంతి కలగటానికి కోసం చేసేటువంటిదే
దీపావళి పర్వదినము. కనుక 21వ తేదీ దీపావళి, 20వ తేదీ లక్ష్మీ పూజ. కేదార వ్రతం ఉంది, అది 21వ తేదీ ఆచరించుకుంటారు. సో ఇందులో ఇంకా తేడా అంటూ ఏమీ ఉండదని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. శుభం.